హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో గ్యాస్ వినియోగదారులకు చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటికే చాలామందికి మీ గ్యాస్ సబ్సిడీ నిలిపివేయబడింది అంటూ మెసేజ్లు రావడం ప్రారంభమైంది. అసలు ఈ మెసేజ్లు ఎందుకు వస్తున్నాయి, ఎవరి సబ్సిడీ ఆగే అవకాశం ఉంది, మీకు పొరపాటున మెసేజ్ వస్తే వెంటనే ఏం చెయ్యాలి, అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్ని విడతల సబ్సిడీ విడుదల చేసింది, ఎందుకు చాలామందికి ఇంకా 3-4 విడత డబ్బులు పడలేదు, ఇకపై గ్యాస్ బుకింగ్ చెయ్యాలంటే తప్పనిసరిగా చేయాల్సిన కొత్త ఈకేవీసీ రూల్స్ ఏమిటి, గ్రామాల్లో 45 రోజులు, పట్టణాల్లో 25 రోజులు కొత్త బుకింగ్ రూలు నిజమేనా, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు సంబంధించిన దీపం 2.0 పథకం విషయంలో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి. ఇటీవలే కొంతమందికి గ్యాస్ సబ్సిడీ నిలిపివేస్తున్నట్లు మెసేజ్లు రావడం జరిగింది. ముఖ్యంగా కుటుంబ వార్షిక ఆదాయం 10 లక్షల కంటే ఎక్కువగా ఉన్నవారికి సబ్సిడీ ఆపే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే పొరపాటున మీకు కూడా అలాంటి మెసేజ్ వచ్చినట్లయితే వెంటనే గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక సబ్సిడీ విషయానికి వస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు 4 విడతల సహాయం ప్రకటించినప్పటికీ చాలామందికి కేవలం 2 విడతల సబ్సిడీ మాత్రమే జమ అయింది. 3 మరియు 4 విడత చెల్లింపులు చాలామందికి ఇంకా రాలేదని సమాచారం. మొత్తం ఇప్పటి వరకు 4 ఉచిత గ్యాస్ సిలిండర్ల డబ్బులు వచ్చిన వాళ్ళకి 5వ ఉచిత సిలిండర్ డబ్బులు 920 రూపాయలు పడతాయి. ఏప్రిల్ నుంచి ఈ సిలిండర్ల బుకింగ్లు ప్రారంభమైంది. జూన్ వరకు కూడా ఇంకా ఎవరైతే బుక్ చేసుకోలేదో వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ నెలలో బుక్ చేసి అలాగే మే నెలలో బుక్ చేసి గ్యాస్ సిలిండరు డెలివరీ తీసుకున్నా కూడా ఇంకా డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళకి జూన్ 15వ తేదీ వచ్చేలోపు జమ అవుతాయి. అలాగే ప్రభుత్వం దీపం 2.0 కింద కొన్ని కొత్త నిబంధనలను కూడా అమలు చేస్తుంది. ఇకపై గ్యాస్ సబ్సిడీ పొందాలన్నా, గ్యాస్ బుకింగు సులభంగా కావాలన్నా తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేయాలి. గ్యాస్ ఏజెన్సీ వద్ద లేదా మొబైల్ యాప్ ద్వారా ఆధారు మరియు మొబైల్ నెంబర్ సహాయంతో ఈకేవీసీ చేసుకోవచ్చు. ఈకేవీసీ లేకపోతే గ్యాస్ బుకింగు ఆగిపోయే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అలాగే మీ మొబైల్ నెంబరు, ఆధారు, రేషన్ కార్డు మరియు గ్యాస్ కనెక్షన్ వివరాలు అన్నీ సరైనవిగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసి అవసరమైతే అప్డేట్ చెయ్యాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒకసారి గ్యాస్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ బుక్ చేయాలంటే 45 రోజుల గ్యాప్ ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే 25 రోజుల తర్వాత మాత్రమే మరో సిలిండరు బుక్ చేసుకోవచ్చు. అందువల్ల గ్యాస్ వినియోగాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.